ఇదిగో రైటరు, పోయినసారి నువ్వు చెప్పిన కథగా డిపాజిట్లు రాలా. ఈసారి పిచ్చిలు వేసిపోయే కథ ఏమన్నా ఉంటే చెప్పు. మీరు ఆ డైలాగ్ ఎత్తారని తెలుసు, అందుకే అద్దరిపోయే కథ రాసుకొచ్చా. టైటిల్ గేమ్ చేంజర్. ఏంటి జోనరా? 1 పర్సన్ ఆర్మీ యాక్షన్, పొలిటికల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామా, థ్రిల్లర్. ఓడి అమ్మ పిచ్చిలు వేసిపోయిందా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే ఏపీ సీఎం దెయ్యాలను చూసి దడుపు జ్వరం తెచ్చేసుకుని హాస్పిటల్ పాలైపోతాడండి. చచ్చిపోయాడు అనుకుని ఒక కోపం కొడుకు, ఒక కామెడీ కొడుకు నెక్స్ట్ సీఎం నేనంటే నేనని కొట్టేసుకుంటా ఉంటాడు. ఓడి అమ్మ ఫస్ట్ సీన్లోనే మెంటల్ ఎక్కిపోయి ట్విస్టింగ్ పెట్టేసావా? ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మన దడుపు జ్వరం సీఎం కళ్ళు తెరి సర్ప్రైజింగ్ ఇచ్చేసి, మీ ఇద్దరు సీఎంలు అయితే మరి నేనేం చేయాలరా, రాజాసాబులో పిల్లి బొచ్చిపోయగల అంటాడండి. మధ్యలో నా పేరెందుకు తెచ్చా? ఆ పిల్లికి ఆల్రెడీ బొచ్చలేదు కదా. ఈయన పీకడం వల్లే లేదు. ఓ అయితే ఓకే. డిసప్పాయింట్మెంట్తో ఊపిపోయిన ఇలా మొక్కల మీద కట్ చేసి ఉత్తరప్రదేశ్లో ఓపెన్ చేసి అసలు కథలోకి వెళ్తే మనోడు ఏ ఆపిస్తాడండి. ట్రాన్స్ఫర్ అయ్యి ట్రైన్లో వెళ్ళిపోతున్న మనోడి మీద అటాకింగ్ చేసేయడానికి ఒక గుండుగాడు డబ్బులు ఇచ్చి మనుషులు పురమాయించేస్తాడండి. ఆడు 10 మందిని వేసుకెళ్ళరా అంటే ఈడేమో ప్యాకెట్లో డబ్బులు పోగొట్టేసి 5గురిని వేసుకెళ్తాడండి. అందులో ఒక మనోడు లుంగి ఎగ్గట్టి లాగి పెట్టిదంతే ట్రైన్ బయట గుండుగాడి దగ్గరకు వచ్చి పడతాడండి. ఈడేమో ఆల్రెడీ ఒక 20 మందిని వేసుకుని అక్కడ రెడీగా ఉంటాడు. 20 మందిని వేసుకొచ్చేదానికి ఈడికి డబ్బులు ఇవ్వడం దేనికి? ఐ డోంట్. అయితే ఓకే. నా ఒక్కడ కోసం ట్రైన్ ఆపేస్తారా, సోషల్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ అని చెప్పి ఇలా తిట్టేసి ట్రైన్ డ్రైవర్కి వెళ్ళిపోమని చెప్తాడండి. ఆ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. కాదయా, మనోడు బట్టలు బ్యాగులు మనోడు కాళ్ళ దగ్గర ఉంటాయి. ఓ దిగేటప్పుడు అన్ని వేసుకుని దిగాడా? నో. మరి ఎలా వచ్చే? ఐ డోంట్ నో. అయితే ఓకే. మనోడు ఏ రంగం వాడేస్తాడండి. అది చూసి మెంటలెక్కిపోయిన గుండుగడి జీపేసుకొచ్చి గ్రాఫిక్స్లో మనోడి మీద దుమ్ములే పెడతాడు సార్. ఓడి అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఏ గ్రాఫిక్స్లో అయితే దుమ్మెగురుకుంటూ వచ్చిందో అదే గ్రాఫిక్స్లో మనోడు కంట్లో ఒక్క నలక్ కూడా పడకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. మనోడు స్టైల్గా ఒక రౌడీ గడి కళ్ళజోడు తీసి పెట్టేసుకుని గుండుగాని ఇట్లా ఆరాన్ని పిలుతాడండి. దగ్గరకు తీడి కళ్ళజోడు ఎక్కడ కొట్టేస్తాడు అని భయపడిపోయి ఆడు పారిపోతాడండి. మనోడు శరతపుల్లాగా అంటాడు పట్టేసుకుని ఆడి మెల్ల ఉన్న కుక్క గొలుసులు తీసి గుండెకేసి బాధేసి అందరినీ పట్టాలకి పేద తాడేసి కట్టేస్తాడండి. ఆ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అయితే ఓకే. మెయిన్ గడికి వాట్సాప్లో వీడియో కాల్ చేసి పిలిచేసి కాసేపట్లో అకల్తక్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుందని, నువ్వు గనక తత్కాల్లో హెలికాప్టర్కి రాకపోతే వీళ్ళందరూ స్నేహ చికెన్ సెంటర్లో బాయిలర్ కోల్లాగా మొక్కలు అయిపోతారని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఆడు వచ్చేస్తాడు. మనోడు ట్రైన్ టికెట్ ఆడి చేతులు ఎట్టి ఆడి హెలికాప్టర్ కొట్టేస్తాడండి. మనోడు ఎప్పుడప్పుడు వస్తాడో సాంగ్ చేసుకుందాం అని చెప్పేసి ఊళ్ళో పెద్ద గ్రౌండ్లో జనాలు ఎడిటింగ్ చేస్తాడు. మనోడు ముందెక్కింది ట్రైన్ కదా, వీళ్ళందరూ రైల్వే స్టేషన్ దగ్గర కదా వెయిట్ చేయాలి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఒక 1000 మందితో మంచి సాంగ్ వేసుకుని ఇలా ఐఏఎస్ ఆఫీసర్గా జాయినింగ్ అయిపోతాడండి. 1000 మందా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. మన తడుపు జ్వరం సీఎం అందరితో మీటింగ్ పెట్టేసి రాష్ట్రాన్ని 4 సంవత్సరాలు నాకేసారని కనీసం 1 సంవత్సరమైన ఒళ్ళొంచి పనిచేయాలని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. మన ఎల్లం కొడుకేమో అందరం ఆల్రెడీ దొంగల్లో చేరిపోయామని నథింగ్ డూయింగ్ గెరడ్ అంటాడండి. మన సీఎం ఏమో చెప్పింది చేయకపోతే ప్రొఫెషనల్ లైఫ్ని కాలికి తొక్కేసి పర్సనల్ లైఫ్లో ఏరెడ్కి వెళ్ళికేస్తాడని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. దాంతో షాక్ అయిపోయిన మన ఎల్లగాడు సైమా అవార్డుకి, ఫిలింఫేర్ అవార్డుకి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాడండి. ఇక్కడ సైడ్ వాక్ సత్యం ఇంట్రడక్షన్ అండి. సైడ్ వాక్ సత్యమా? పుట్టినప్పుడు అమ్మ కడుపులో నుంచి సైడ్గా బయటికి రావడం వల్ల సైడ్ వాకింగ్ చేస్తాడు. సైడ్గా బయటకు వచ్చాడు. పాసిబుల్లేనా? పాసిబుల్లా ఇంపాసిబుల్లా నాకు తెలియదు, కానీ కథలో మాత్రం అలాగే ఉంది. ఓ కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతాయి. మనోడు ఊళ్ళో ఉన్న దొంగనాయాలందరినీ బస్సు ఎక్కించి అలా దొంగ బిజినెస్లన్నీ సీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడండి. అదే ప్రాసెస్లో పర్మిషన్ లేకుండా కట్టాడని, నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక పెద్ద మాల్ని 30 సెకండ్స్లో కూల్చాతర పడతాడండి. కాదయా, మాల్లో పనిచేసే కొన్ని 100 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వాళ్ళ బతికేం కావాలా? ఐ డోంట్ నో. ఇప్పుడు ఈ సీన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని రేపు ఏ రాజకీయ నాయకుడు కొంపలన్నీ కూల్చుకుంటా పోతే కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? ఐ డోంట్ నో. కనీసం కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లకు శిక్ష అయినా పడిందా? ఐ డోంట్ నో. అయితే ఓకే. జాబ్లో ప్రెషరింగ్ ఎక్కువైపోయి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి మందు కొట్టి రిలాక్సింగ్ అయిపోదాం అనుకుంటే ప్రపంచంలో మనోడు పెళ్లి తప్ప అసలు వేరే ప్రాబ్లమే లేనట్టు ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టేసి టార్చరింగ్ పెట్టేస్తాడు. మనోడు ఎమోషనల్ అయిపోయి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడండి. మనోడికేమో చాలా కోపం ఎక్కువ. హీరోయిన్ బాబుని వేరే ఎవడో అనుకుని కన్ఫ్యూజింగ్ అయిపోయి మొహం కమిలిపోయేలాగా కొల్లబొడి చేస్తాడండి. అది మనసులో ఎట్టేసుకుని మన హీరోయిన్ ఎంత కోపం ఉన్నవాడితో నేను కాపురం చేయలేను గేటోడు అంటదండి. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చుని మెడిటేషన్ చేస్తాడా? మనోడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నానా కష్టాలు పడతా ఉండగా అన్యాయంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ మనోడిని ఆపేసి పైన వేస్తాడండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ కంటే డ్యాన్స్ చాలా పవర్ఫుల్ కదండి. అందుకే మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి కార్ల మీద బైకుల మీద డ్యాన్స్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడని అసహించుకుని వెళ్ళిపోద్దా? పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నాడో అని చిన్న స్మైల్ ఇచ్చి దండం పెట్టాను. ఆసిం మున్నీరు గడిని అర్థం అవుతాడేమో కానీ అమ్మాయిలు అర్థం కాదు. ఇంట్లో ఉన్నంతసేపు ఏమీ రాకుండా ఊరెళ్దామని బస్సు ఎక్కగానే బాత్రూమ్ అర్జెంట్ అయిపోయినట్టు పాపం మనోడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటే ఈ రౌడీ నాయలేమో కోఆపరేట్ చేయకుండా కారు కోతలకు వచ్చేసి కోపం తెప్పించేస్తాడు. మనోడు వాళ్ళని పెచ్చ పీకుతాడా? హీరోయిన్ ముందు పీకితే హీరోయిన్ మనోడికి ఎక్కడ క్లాస్ పీకేద్దామని భయపడిపోయి కంట్రోల్ చేసుకో. పోన్లే, హీరోయిన్ వల్ల మనోడు మారిపోయాడు. ఏంటి మారింది? గెలక్కాయ ఆటో ఎక్కించి పంపించేసి ఆట మొదలు పెట్టేస్తాడు. తలకిందులుగా పంగడ తీసి పుంగపాగలు కొట్టేస్తాడు. పోన్లే,
అట్లీస్ట్ వాళ్ళని పంపించిన తర్వాత కొట్టడం వల్ల మనోడు సేవ్ అయ్యాడు. ఏంటైంది గెలక్కే హీరోయిన్ వెనకమాల నుంచి మొత్తం చూసేద్దే మనోడు వెనక్కి తిరిగి చూడకుండానే హీరోయిన్ మొత్తం చూసిన విషయం కనిపెట్టాడు. ఆటో ఎక్కి వెళ్ళిపోయింది, యూటర్న్ తీసుకుని ఎందుకు వచ్చింది ఐ డోంట్ నో. వెనక్కి తిరిగి చూడకుండానే చూసింది అట్ట కనిపెట్టేశాడు ఐ డోంట్ నో. అయితే ఓకే మన హీరోయిన్కి మెంటల్ ఎక్కేద్దాం. ఇక్కడ అందరి ముందు మనోడు క్లాస్ పీకేద్దా, అదే లొకేషన్లో పీకితే ఆడియన్స్ బోర్ కొట్టేద్దని చెప్పేసి లొకేషన్ చేంజ్ చేసి పడేద్దండి. కోపం కోహినూరు అంత విలువైందని దాన్ని సీక్రెట్గా ఇంట్లో ఛానల్ పెట్టుకోవాలి తప్ప ఓపెన్గా బయట ఎగ్జిబిషన్లో పెట్టకూడదని, ఒక సాధారణ రాముగా నువ్వు అందరినీ కొట్టుకుంటా పోతే నేను అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందని, అదే ఒక ఆఫీసర్ అయిపోతే నేను ఎవడో ఏం పేకలేడని, కావున నువ్వు వెంటనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ మోటివేషన్ ఇచ్చేది. మనోడేమో నథింగ్ డూయింగ్ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుతానండి. ఈవిడేమో నీ చేతిలో కర్ర ఉన్నప్పుడే అందరి బుర్రలో పగల కొట్టుకుంటూ పోయావు, అదే చేతికి గన్ ఇచ్చావంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అవసరం లేకుండా స్టేట్ జనాభాని సగానికి తగ్గించేస్తావు, నువ్వు గనక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావంటే నేను నీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతానని భయపడేదండి. అయితే ఇప్పుడు మనోడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడా? ఏంటైంది గెలక్క ఆడియన్స్ ఆశించినట్టుగానే మనోడు ఒక 6 మార్కులు తక్కువ తెచ్చుకుని ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాడండి. ఈ అమ్మాయి కనిపించుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మాత్రం దానికే అమ్మాయిలు అంతే. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. ఓటి అమ్మ, ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో అమ్మాయి ఎక్కడ ఉందో ఎతికి పట్టుకోవడం చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా హౌ? ఫ్లాష్ బ్యాక్ ఫినిష్ చేసుకుని ప్రెసెంట్ పెళ్ళిలోకి రాగానే ఓ ఫ్రెండ్ గారు ఫుల్గా తాగేసి ఫుడ్తో పాటు అమ్మాయి ఎక్కడ ఉందో కూడా కక్కేస్తాడు. ఎక్కడో దూరంగా అమెరికాలో ఉంటుందా, పక్కన విజయనగరంలో ఉంటుంది. క్రేజీ రైటింగ్ యార్. మీరు రాయండి రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ మనోడు సైడ్ బాక్స్ హెచ్చండి వేసుకుని వెళ్ళిపోతాడండి. మనోడు వచ్చాడని తెలిసిన అమ్మాయి ఈగోని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి మనోడు కౌగిలించేసుకుని చాట్ జీపీటీకే చెవటలు పట్టించేసి గ్రాఫిక్స్లో ఒక మంచి సాంగ్ వేసుకుంటాం. పడాలంటావా? సినిమా ప్రమోషన్ స్టోరీ మొత్తం చెప్పి చేస్తారా? పాటలతోనే చెయ్యాలంటే పడాలి. ఇదిగో రైటరు నాకెందుకో ఈ ఎడంకన్నా ఎదురుతుందా? వయసు అయిపోతుంది కదండి, నరాలు వీక్నెస్. మనోడేమో మెయిన్ ఎల్లగాడి అసలు బిజినెస్ అడ్డముడిపోతుంటాడు. కలవడానికి వచ్చిన ఆడి ఈగోని రోడ్డు పచ్చడి దంచినట్టు దంచేసి మీరు సినిమా జోనరా ఏంటంటే నేను ఎంత బాగా లిస్ట్ చెప్తాను కదండి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటని మనోడు ఎంత బాగా లిస్ట్ చెప్తాడండి. నువ్వేనా చెప్పేది? మినిస్టర్ అంటే ఏంటో నేను కూడా చెప్తాను అని సీరియస్గా పైకి లేచి ఏం చెప్పాలో తెలియక బిత్రమం వేసి కలేజీలో మహేష్ బాబు గారి లాగా తట్లే తర్వాత చెప్తానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఇదే అదునుగా చూసుకుని మన హీరోయిన్ మనోడిని సైడ్ మేడ పార్వతమ్మ దగ్గర తీసుకెళ్ళిపోతాం. సైడ్ మేడ ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఒక షాక్లో ఆవిడ బాడీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ అంతా ఫెయిలింగ్ అయిపోయి మానసికంగా దెబ్బతినడం వల్ల మేడ పక్కకి వెళ్ళిపోయిందండి. పక్కకి వెళ్ళి అలాగే ఉండిపోద్దా? కథ కమాండ్ చేసినప్పుడు, డైరెక్టర్ డిమాండ్ చేసినప్పుడు, ఆవిడ మనసు బాధపడినప్పుడు, మూడు స్వింగ్స్ అయినప్పుడు స్ట్రైట్గా వచ్చి వెళ్ళిపోతాడు. మనోడేమో ఆవిడ సీఎంకి అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా రాసిన ఒక కంప్లైంట్ లెటర్ చూసి షాకింగ్ అయిపోతాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్న ఒక మానసిక రోగం అంత క్లియర్గా ఎలా రాసింది? ఐ డోంట్ నో. అయితే విశ్వాస ధైర్య ఫంక్షన్ కోసం విశ్వాసం లేని సీఎం వైజాగ్ వచ్చేస్తున్నాడని తెలిసి నేను కూడా వస్తానంటదండి. మనోడేమో సంకలేసుకి వెళ్ళిపోతాడు. అక్కడ స్టేజ్ మీద మన హీరోయిన్ వీళ్ళు పాలతో అడల్టరీ చేయించేస్తున్నారని, ఆ పాలు తాగిన వాళ్ళకి నెఫ్రాలజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది, కావున మూపించేయాలని చెప్పుతుంది. ఆ కంపెనీలో మన మెయిన్ వెళ్ళిన కూడా బెనామీ హీరోయిన్ని సైడ్ మీద పార్వతమ్మని స్టేజ్ మీద తోసేపోతున్నాగా మనోడు పట్టుకుని సాచిపెట్టి మినిస్టర్ని ఒకటి పీకుతాడండి. ఈడేమో ఆంబోతులాగా మినిస్టర్నే కొడతావా అని అరిచేస్తాడండి. మినిస్టరు కాబట్టే చెయ్యి లేపు కొట్టా, అదే వేరే ఎవడన్నా అయ్యుంటే ఇది లేపి కొట్టావని అంటాడండి. ఏంటి అది? కాలు లెగ్. ఓ లెగ్గా. ఓకే నెక్స్ట్ సీఎం క్షమాపణ రమ్మని చెప్తాడండి. దాంతో మనం మెయిన్ వెళ్ళగాడు గొడ్డు కారం తిన్న తర్వాత బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వచ్చి మంటెక్కిపోయి ఎక్స్ప్రెస్ నోట్ ఇచ్చేసి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. మినిస్టర్ని కొట్టినందుకు గాను సీఎం మనోడు సస్పెండ్ చేస్తాడండి. అది చూసి డిసప్పాయింటింగ్ అయిపోయిన మనోడు కోపం మధ్యన కూర్చొని పిసికేస్తుంటాడు. నా కోసం మినిస్టర్ని కొట్టేవరా బుచ్చుకన్నా అని చెప్పి హీరోయిన్ కరిగిపోయి మనోడితో ఓ మంచి సాంగ్ వేసుకుంటాడు. అదేంటయ్యా, ఇంతకు ముందు మనోడు అందరినీ కొట్టినందుకే కోపం తెచ్చుకుంది, ఇప్పుడు ఎందుకు కరిగిపోయింది? అమ్మాయిలు అంతే. సరే నెక్స్ట్ ఈయనంతటి ఈయన సచ్చేలా లేడని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యన్న సీఎంని గుండెల మీద బాధ చంపేసి వాళ్ళందరినీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయావా దాదా అని ఒక ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి సీఎం అయిపోయి అది లేపి కొడతా అన్నందుకు గాను మనోని అరెస్ట్ చేయించేసి దారి మధ్యలో మనోని యానికి సంఖ్యలేసి కట్టేసి మర్డర్ చేయించాలని మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. మేకల మధ్యలో తోడేలలాగా రౌడీలు మనోని చంపడానికి చుట్టుముట్టేస్తాంటారు సార్. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీయా? అప్పుడే కాదు, మనం రక్తాలు వచ్చేలా ఎరగొడేస్తారు. మనోడు కూడా తట్టుకుని నిలబడి అందరికీ టఫ్ ఇచ్చేస్తాడండి. ఒక పిల్లలగాడు మనోని దొంగ దెబ్బ తీసి చంపేద్దాం అనుకుంటాడు సార్. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ ఎలా? హౌ? ఇంతకు ముందు మనోని చంపాలనుకున్న పోలీస్ ఆఫీసర్ మనోన్నే కాపాడడానికి రౌడీలను గంతేసి కాల్చేస్తాడు. ఎందుకు వై? మన సీఎం చచ్చిపోయే ముందు తన సీక్రెట్ పెన్ డ్రైవ్లో సీక్రెట్గా దాచుకున్న బిట్లని డిలీట్ చేసేసి ఏం డిలీట్ చేశాడు? అదే పాత పెళ్లి వీడియోలు. ఓ పెళ్లి వీడియోలా? ఓకే నెక్స్ట్ అవన్నీ డిలీట్ చేసేసి ఒక కొత్త వీడియో రికార్డింగ్ చేస్తాడండి. అందులో మనోని సీఎం చేస్తున్నట్టుగా తన తలకొరివి కూడా తనే పెట్టాలి అన్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాడండి. అది తెలిసిన పోలీస్ ఆఫీసర్లు అందరూ కలేజా సినిమాలో ఊరంతా మహేష్ బాబు గారి ముందు మోకాలు దండేసినట్టే చేస్తారు సార్.
కాదా, పోలీసులు అలా చేయకూడదేమో. కథలో అలాగే ఉంది మరి. నువ్వేగా రైటర్ మార్చే. నేను మార్చడం దేనికి, మీరే మార్చుకోండి. నేను వెళ్ళి కాటన్ సీరలే పంజాబీ డ్రెస్సులే అని చెప్పి ఇది తిరిగి అమ్ముకుంటా ఉంటా. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. తండ్రి సాగుతో గుండు కొట్టించుకుని జనాలను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నేషనల్ ప్లాన్ ఫెయిల్ అయిపోవడంతో ఈ గుండెతో తిరుపతిలో కొట్టించుకున్న పుణ్యం వచ్చేది, అనవసరంగా గుండు వేస్ట్ అయిపోయిందని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతుంటాడు. సీఎం చిదిమంటలోంచి ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే అచ్చం మనోడులాగా ఉండే మనోడు ఫాదర్ అప్పన్న కొండం తవ్వడానికి వచ్చిన ఒక కన్నింగ్ కార్పొరేట్ కంపెనీని కొండదేవర సాంగేసి తరింగ్ కొట్టేస్తాడు. అచ్చం మనోళ్ళలాగే ఉంటే వచ్చినోడు ఫాదర్ని ఎట్ట తెలుపుతుంది? ఆడియన్స్ కన్ఫ్యూజింగ్ అయిపోతారేమో. మనోడిది నార్మల్ వయసు అండి, కానీ మనోడు ఫాదర్కి నత్తుంటుంది. పోయిన సినిమాలో నత్తి పెట్టావు, నాకిపోయాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంటున్నావు. ఇందులో నత్తికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓ అయితే ఓకే. మ్యానిపులేటివ్ ముకుందం ఊళ్ళందరినీ గ్యాదరింగ్ చేసేసి అన్న అప్పన్న నువ్వు అభ్యుదయం పార్టీ పెట్టాల్సిందే అని మొహమాట పెట్టేస్తాడండి. మనోడేమో రాజకీయం ప్రాణ స్నేహితుల్ని ద్రోహులుగా మారుస్తుంది, అభిమానుల్ని హంతకులుగా మారుస్తుంది, వద్దుగాక వద్దు అంటాడండి. ఈ మ్యానిపులేటివ్ ముకుందం గాడేమో నథింగ్ డూయింగ్, నువ్వు పార్టీ పెట్టాల్సిందే, మేము నువ్వు పొట్టలో ఎన్నుపోటు పొడి చంపాల్సిందే అని గారం కూడా చేస్తాడండి. సరే పాపం ఫోన్లో పిల్లలు ముచ్చటపడుతున్నారని చెప్పేసి మనోడు పార్టీ పెట్టడానికి ఒప్పేసుకుంటాడండి. పార్టీ అనౌన్స్మెంట్కి ప్రెస్ మీట్ పెట్టేసి పాపం మాట్లాడలేక నచ్చితే ఇబ్బంది పడిపోతూ ఉంటాడండి. ఈ విలేకరులంతా నేపథ్య గాయకులకి పాట రాకపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకులకి మాట రాకపోతే పార్టీ బిస్కెట్ అయిపోద్దని చెప్పి అవహేళన చేస్తాంటారండి. అది చూసిన మనోడు వైపు స్ట్రైట్ మీద పార్వతమ్మ నత్తిని ఎలాగైనా పోగొట్టేయాలని చెప్పేసి మంచి చూర్ణాలతో చరణాలతో కలిగినటువంటి ఒక మంచి సాంగ్ వేసుకుంటుంది. మనోడు నత్తి పోయిందా? ఏంటి పోయింది, గెలక్కాయ. ఆ చూర్ణాలు తిని తిని నొరంత పొక్కులు చేస్తే తప్ప నత్తి మాత్రం పోదు. ఓడి అమ్మ, ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఏం చేయాలో తెలియక టెన్షనింగ్ అయిపోతూ ఉంటే మన సైడ్ క్యారెక్టర్ సభ ఎన్నుపోటు సత్యమూర్తిని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. అప్పటిదాకా అల్లుడు గారి సినిమాలో మోహన్ బాబు గారి లాగా హీరో యాసం వేసిన సత్యమూర్తి రైట్ సైడ్ నుంచి సోడా, లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్యానీ అట్టంగానే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు గారి లాగా ఎల్లనేసం వేసేసి అప్పని నాశించినట్టుగానే పొట్టలో ఎన్నుపోటు పొడిసి పెడతాడండి. అది సైడ్ నుంచి చూసి షాక్ అయిపోయిన పార్వతమ్మ మెడ సైడ్కి వెళ్ళిపోతాడండి. పిల్లోడు కళ్ళు మూసి తీసుకెళ్ళిపోతా ఉన్నాగా పిల్లోడు అక్కడ తప్పిపోతాడు. వాళ్ళు ఏమన్నా తిరణాలలో ఉన్నారా తప్పిపోవడానికి? ఎక్కడికి వెళ్ళాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ప్రజెంట్లో ఓపెన్ చేస్తే సైడ్ క్యారెక్టర్ సభ ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టేసి మనల్ని సీఎంగా ప్రతిపాదించేస్తాడండి. మన మెయిన్ ఎల్లగడ పక్క నుంచి వచ్చేసి బాబు సీఎం అయితే మరి నేనేం చెయ్యాలి, నోట్లో దెట్టుకుని కోలా అంటాడండి. ఏంటి అది? ఏంటది? లాలీపప్పు. ఓ లాలీపప్పా. ఓకే ఓకే. నెక్స్ట్. ఆ మెల్లగడికేమో షుగర్ ఉంటుందండి. ఇప్పుడు కనుక నోట్లో లాలీపప్పు పెట్టుకుని చీకితే షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతాడని చెప్పేసి నాకు సీఎం సీట్ ఏం వద్దులే, నువ్వే ఉంచుకొని చెప్పి ఇచ్చేస్తాడండి. ఏమయ్యా, అది సీఎం సీట్ అనుకుంటున్నావా? ఏలూరు కంకణాల వరకు ఇది కార్పొరేటర్ సీట్ అనుకుంటున్నావా? ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. ఎంతలో మన హెలికాప్టర్లోంచి రాయల్ ఎంట్రీ ఇచ్చేసి ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసేసానని ఇక మీద నువ్వు ఏ సెక్కుల మీద సంతకాడడానికి వీల్లేదని చెప్పేసి స్లో మోషన్లో వెళ్ళిపోతా ఉన్నాగా ఈడేమో నాకు ఎలక్షన్స్లో ఎలా గెలవాలో తెలుసురా అని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. మనోడేమో అంటాడండి, ఏంటది? ఏంటది? ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడండి. ఓ అన్ప్రెడిక్టబుల్లా? ఓకే ఓకే. నెక్స్ట్. 15 నిమిషాల రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో భాగంగా ఎల్లగడ ఓడిపోతాడండి. ఇక్కడ మంచి సాంగ్ అండి. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది. ఇప్పుడు సాంగ్ పడాలంటావా? 500 మంది డాన్సర్లతో 50 కోట్లు పెట్టి సెట్టింగ్ చేసాం. మీకు నష్టం రాకూడదనే పెట్టే సాంగ్. వద్దంటే చెప్పండి, తీసేస్తా, నాదేం లేదు. వద్దు, వేసేద్దాం. ఓడిపోయిన కుళ్ళు మనసులో ఎట్టేసుకుని అమాయక అప్పన్న మనోడు తండ్రిని, సైడ్ మీద పార్వతమ్మ మనోడు తల్లిని, అందుకే మనోడు పక్షవాతం వహించేసి ఎలక్షన్స్లో మనోడు రౌడీలు ర్యాగింగ్ చేసుకుంటూ అడ్డుపడిపోయాడని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ముందు కంప్లైంట్ ఇచ్చేస్తాడు. పాపం తను బతుకుంటే కొడుకు మాట వచ్చేద్దని చెప్పేసి పాపం ఇప్పుడు యూట్యూబ్లో 2 వీడియోలు చూసి గూగుల్లో ఒక మ్యాప్ పెట్టుకుని ఇలా యాసిడ్లు దూకి చచ్చిపోతాడు. అది చూసిన మనోడిలోకి ఫాదర్ ఆవహించేసి మెంటల్ ఎక్కిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్తో కంటపడి పెట్టి చేస్తారు సార్. ఫాదర్ అంటే ఆయనే. ఓ ఏమో. ఓకే ఓకే. నెక్స్ట్. మన ఎల్లగడేమో కొన్ని 100 మంది రౌడీ గ్యాంగ్ వేసుకుని బ్యాలెట్ బాక్సులు దొబ్బేద్దామని మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడండి. ఓడి అమ్మ, ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఫస్ట్ సీన్లో ఎరగొట్టించుకున్న కుక్క గొలుసులు గుండుగాడు ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు వేసుకొచ్చి ఏ రంగం పడేస్తాడు సార్. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు అంటే? ఎస్, ఆయన పంపించినవే. ఓడి అమ్మో. ఓకే ఓకే. నెక్స్ట్. ఏ బ్యాలెట్ బాక్సులు దొబ్బేద్దామని మున్సిపాలిటీ ప్లాన్ వేసాడో అదే బ్యాలెట్ బాక్సులతోటి ఎలాంటి సీఎం మక్లేర కూడా కాదా, ఒక సీఎం అంత అరాచకం చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదా? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఓ అయితే ఓకే. ఎలనగా ఎరగొట్టేసిన వెంటనే మనోడిని సీఎంగా అనౌన్స్మెంట్ చేస్తారు. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో మనోడు ప్రమాణ స్వీకారం కోసం కొన్ని వేల మంది ఎదురు చూసేస్తాంటారు సార్. అప్పుడు పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చి అందులో నుంచి మనోడు దిగి అద్దరిపే ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఏంటి చేసేది గెలక్కే? ఆ హెలికాప్టర్ అందరినీ మోసం చేసి పైనుంచి వెళ్ళిపోతుంది. అవునా? మరి మనోడు ఎక్కడ? వెనకాల సైకిల్ మీద వస్తున్నాడు.
స్విగ్గీయే సుజుకీలో వస్తుంది కదా సీఎం ఎందుకు సైకిల్ మీద వస్తున్నాడు? పెట్రోల్ వాడకం తగ్గించుకోమని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం వల్ల ఈవేళ రేపు గవర్నమెంట్ అధికారులందరూ సైకిల్ మీదే తిరుగుతున్నారు. ఓ అయితే ఓకే. కోట్లు ఖర్చు పెట్టి పెద్ద స్టేజ్ చేసినా కూడా మనలో ఎక్కకుండా జనాల మధ్యలో నిలబడిపోయి మీకు కావాల్సినవి నేను చేస్తా, మీరు గనక ఓటేయకపోతే ఆ 2 కడిగి అతను వార్నింగ్ చేస్తానండి. ఏంటయ్యా 2 ఏంటయ్యి? కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్. ఓ కరెంటు వాటరా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్? సినిమా అయిపోయింది. సినిమా అంతా ఎలక్షన్ గోల్ ఎక్కువైపోయి ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదే. కొంచెం కామెడీ పెట్టచ్చుగా. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలిసే విజయనగరం కలెక్టర్గా ఒక లెజెండరీ కమెడియన్ని, హీరో పక్కన బెల్లబంట్రోతుగా ఒక సీనియర్ మోస్ట్ కమెడియన్ని, హీరోయిన్ని ఈవిటీజింగ్ చేసే క్యారెక్టర్లో ఒక అప్కమింగ్ కమెడియన్ని పెట్టేశానండి. సో ఫుల్ కామెడీ ఉంటుంది అంటావు. ఎంతమందిని పెట్టాక ఉండకుండా ఉంటుందా? సినిమా సూపర్ హిట్ కొట్టేస్తుంది అంటావు. ఐ డోంట్ నో.